మిత్రుడు కోడి రామకృష్ణ గారు ఇక లేరు అన్న మాట విన్నప్పుడు హృదయం కలిచివేసింది. ఇది నిజమా కాదా అనే సందిగ్ధం. ఆ వాస్తవం తెలుసుకున్న నాకు చాలా దిగ్భ్రాంతికి లోనయ్యాను. మా ఇద్దరి పరిచయం ఈనాటిది కాదు. 1981 నుంచి, అంటే దాదాపుగా 38 సంవత్సరాల నుంచి మా పరిచయం. నిన్న మొన్నటి వరకు కూడాను మా ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా సరే ఆయన గుడ్ విషెస్ నాకు ఎప్పుడూ ఎస్ఎంఎస్లు పంపిస్తూ తెలియజేస్తూ ఉంటారు. నేను ఆయనకు ధన్యవాదాలు. అలాగే వాళ్ళ ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగితే నేను ఆయనకి ఎస్ఎంఎస్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటాను. ఆ రకంగా ఈరోజు కూడా చక్కటి అనుబంధంతో మా స్నేహం కొనసాగుతుంది. ఆయన మొదటి సినిమా నాతోటే, ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య. ఆ టైంలో నేను చాలా బిజీగా ఉన్నాను. యాక్షన్ సినిమాలు వరుసగా చేస్తున్న రోజుల్లో ఒక ఫ్యామిలీ డ్రామా చెయ్యాలి అని నిర్మాత రాఘవ నుంచి రాగానే నేను కొంచెం అంత సముఖంగా లేను. కొంచెం నేను చేయలేనప్పుడు అని చెప్పడం జరిగింది. నేను చిరంజీవిని కన్విన్స్ చేసుకుంటాను, మాకు మీటింగ్ ఏర్పాటు చేయండి అని చెప్పేసి మా ఇంటికి కోడి రామకృష్ణ గారు రావటం ఏమిటి, ఆ కథ నెరేట్ చేయటం ఏంటి, ఆయన ప్రతి పాత్ర చాలా చక్కగా నటిస్తూ, చాలా అద్భుతంగా నటిస్తూ అండ్ నా బాగా ఇంప్రెస్ అయ్యాను. ఇంకా ఈ సినిమా వదులుకోకూడదు, చేయాలని అప్పటికప్పుడే ఆయనతో చెప్పడం జరిగింది. ఆయన చాలా సంతోషించాడు. ఆ సినిమా నాకు ఒక అరుదైన రికార్డ్ని తీసుకొచ్చింది. అది విజయం అవటమే కాదు, సక్సెస్ అవటమే కాదు, దాదాపుగా 1.5 year 500 రోజుల పాటు అది ఆడేటువంటి అరుదైన రికార్డు నాకు తీసుకొచ్చింది. ఆ రకంగా మా ఇద్దరి అనుబంధం ఆ సినిమాతో స్టార్ట్ అయ్యి 5-6 సినిమాలు పైన మేము చేయడం జరిగింది మొన్నటి అంజు వరకు. అండ్ ఒక్కొక్క సినిమా ఒక్కొక్క వైవిధ్యంగా ఉండేది. నాతోనే కాదు, ఆయన ఎవరితో సినిమాలు చేసినా సరే డిఫరెంట్ జోనర్ సినిమాలు చేస్తుండేవారు. యాక్షన్ సినిమాల దగ్గర నుంచి, ఇది గూఢాచారి #1 జేమ్స్ బాండ్ సినిమాల దగ్గర నుంచి, ఒక రెవల్యూషనరీ ఫిలిమ్స్, ఫ్యామిలీ డ్రామా ఫిలిమ్స్, అలాగే ఒక గ్రాఫిక్స్ ఫిలిమ్స్, అలాగే దేవుడికి సంబంధించినటువంటి దైవానికి సంబంధించిన సినిమాలు, ఇట్లా 1-2 రకరకాల సినిమాలతోటి చేసి వావ్ అనిపించి, దాసరి నారాయణరావు గారి తర్వాత అంతటి అరుదైన రికార్డు అన్ని సినిమాలు డైరెక్ట్ చేసే మళ్ళీ అంతటి గొప్ప ఘనత ఎవరికి ఉంటుంది అని అనుకుంటే, ఆయనకి దరిదాపుల్లో నేనున్నాను అంటూ రామకృష్ణ గారు 125 సినిమాలు పైబడి చేసి, వెరైటీ సినిమాలు చేసి ఆయన తన సత్తాను చాటుకుని దాసరి గారు గర్వించే శిష్యుల్లో ఒకటిగా ఉండడం అన్నది అదొక గొప్ప కథ. ఆయనకి ఎప్పుడు పని తలకి ఆ రుమాలు కట్టిన దగ్గర, ఆ తుండు కట్టిన దగ్గర నుంచి అది తీసేంత వరకు పని తప్ప వేరే ధ్యాస ఉండదు. అంతటి కష్టపడే మనిషి, పని తప్ప వేరే ధ్యాస లేని డైరెక్టర్ కాబట్టి ఈ రోజున మనందరం గొప్పగా చెప్పుకుంటున్నాము. అండ్ నేను హిందీలో డెబ్యూ ఫిల్మ్ చేయాలి, హిందీలో ప్రవేశించాలి అని అనుకున్నప్పుడు నాకు ఏదైనా సినిమా తెలుగు నుంచి రీమేక్ చేస్తే బాగుంటుంది హిందీలో అని అనుకున్నాను. అలాంటి సమయంలో నాకు తోచిన సినిమా కోడి రామకృష్ణ గారి దర్శకత్వంలో వచ్చినటువంటి అంకుశం నాకు చాలా ఇష్టమైన సినిమా. వెరీ పవర్ఫుల్ స్టోరీ అండ్ చాలా ఇంట్రెస్టింగ్ కథనంతో కాంటెంపరీ ఫిలిం అది. అలాంటి సినిమా వచ్చాను. అదే ప్రతిబంధగా మేము హిందీలో చేయడం జరిగింది. నాకు ఆయన మంచి పేరు తీసుకొచ్చింది ఆ సినిమా. అట్లాగా కోడి రామకృష్ణ గారితో నాకు ప్రతి సినిమా ఒక నైస్ ఎక్స్పీరియన్స్. అలాగే ఆయన పర్సనల్గా కూడా నాతో షేర్ చేసుకునేవారు. ఆయన ఫస్ట్ ఇంకా పెళ్లి కాని యువకుడుగా ఉన్నప్పుడు ఆయన ఫస్ట్ లవ్ స్టోరీ ఎలాగా అంటూ మీ సలహాలు కావాలి, మీ సంప్రదింపులు కావాలి, మీ సపోర్ట్ కావాలంటూ తన లవ్ స్టోరీ నాకు చెప్పేవాడు. పద్మ గారిని లవ్ చేస్తున్నప్పుడు ఆలయ శిఖరం. సో తిరుపతిలో ఆ రకంగా పర్సనల్గా తనకున్నటువంటి భావాలు కూడా నాతో ఆయన షేర్ చేసుకుని అంత ఓన్గా నన్ను హృదయానికి దగ్గరగా తీసుకున్న వ్యక్తి కోడి రామకృష్ణ గారు. అండ్ కోడి రామకృష్ణ గారు ఎక్కడ ఏ ఫంక్షన్లు ఈ మధ్యకాలం చూసినా సరే తన కొంచెం నడకది సరిగ్గా లేకుండా ఉన్న పరిస్థితిలో కూడాను ఆ మనోధైర్యం కానీ, ఆ కాన్ఫిడెన్స్ కానీ ఏమీ సడలేదు. ఎప్పుడు ఆయన ఉండే ఊతపదం సంపేద్దాం గురువు గారు అని.
ఆ మాట అన్నప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. అండ్ ఇంతటి ఆత్మీయులు, నాకు ఆ మనసుకు అతి దగ్గరైన వ్యక్తి కోటి రామకృష్ణ ఇక మనకి లేరు అనే వాస్తవాన్ని జీర్ణించుకుంటూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడు ప్రార్థిస్తూ ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.